హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్. మీరు చూస్తున్నారు ఎర్రం టెక్ తెలుగు ఛానల్. నా ఛానల్లోకి మొదటిసారి వచ్చినట్లయితే కింద ఉన్న ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టిన మీకు నోటిఫికేషన్ ద్వారా మేము ముందుకు వస్తూనే ఉంటాను. సోషల్ మీడియాలో కూడా ఫాలో అవడానికి ట్రై చేయండి. కింద లింక్స్ ఇస్తాను, అక్కడి నుంచి మీరు ఫాలో అయిపోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మీకు నోటిఫికేషన్ రాకుండా కూడా నేను అక్కడ కూడా పోస్ట్ చేస్తుంటాను. మీరు అక్కడి నుంచి కూడా నా వీడియోస్ అనేది చూడొచ్చు. అండ్ నెక్స్ట్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం యూట్యూబ్లోనే కాకుండా మీకు తొందరగా రిప్లై రావాలంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిపోండి. మీరు అక్కడి నుంచి మెసేజ్లో కూడా మీరు వాడుకోవచ్చు. మెసేజ్ చేస్తే నేను అక్కడి నుంచి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే అక్కడి నుంచి తొందరగా మీకు రిప్లై వస్తుంది. ఇన్స్టాగ్రామ్లో మాత్రం 100% ఫాలో అయిపోండి. అండ్ ట్విట్టర్లో కూడా ఫాలో అయిపోండి. అక్కడి నుంచి కూడా నేను ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ ఉంటే మాత్రం అక్కడి నుంచి కూడా ఇస్తుంటాను ట్విట్టర్లో. అండ్ నెక్స్ట్ ఈరోజు టాపిక్ ఏంటంటే, చాలా మంది అడుగుతున్నారు, భయ్యా ల్యాంప్ అసలు ఎన్ని అవర్స్ వర్క్ చేస్తుంది, అసలు ఇట్లా 30,000 అవర్స్ 40,000 అవర్స్ అని చెప్తున్నారు, అసలు అది ఎంతవరకు నిజం అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. అసలు దీని కాస్ట్ ఎంత అవుతుంది మనకు రిప్లేస్మెంట్కి అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. ఫస్ట్ అనేది ఏంటంటే, ల్యాంప్ గురించి మీరు తెలుసుకోండి. ఏంటంటే దీని ల్యాంప్ అవర్స్ ఏంటంటే వాళ్ళు డిపెండ్ ఆన్ కంపెనీస్ మీద ఉంటాయండి. ఒకసారి 30,000 అవర్స్ అంటారు. మనకు 30,000 అవర్స్ అంటే మనకు అప్రాక్సిమేట్లీ 1250 డేస్ అట్లా వస్తుంది అనమాట. 1250 డేస్ అంటే ఆల్మోస్ట్ 3 to 4 ఇయర్స్ అనమాట. 3 to 4 ఇయర్స్ అంటే నాటే జోక్. ఎందుకంటే మీరు డైలీ ఒక 2-3 మూవీస్ చూసినా కూడా మనకు 2-3 ఇయర్స్ అయితే పక్క వస్తుంది. ఒక్కొక్కసారి ఏంటంటే కొన్ని కేసులో ఏంటంటే బిఫోరే 20,000 అవర్స్ అవగానే అయిపోతుంటాయి. ల్యాంప్స్ అనేది ఏంటంటే మన ఇంట్లో ఉండే బల్బ్స్ లాంటివి అవి. వాటికి వారంటీ అనేది కొన్ని కంపెనీలు వారంటీ క్లెయిమ్ చేస్తాయి, కొన్నిటి అయితే నార్మల్ కంపెనీస్ అయితే అసలు వారంటీకి పరిగణలోకి తీసుకోరు. అవి ఒకటి దృష్టిలో పెట్టుకొని మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రొజెక్టర్కి ఉన్నప్పుడు ఏంటంటే ఎన్ని అవర్స్ ఉన్నాయని చెప్పి క్లారిటీగా చూసుకోండి. అక్కడ చూసిన తర్వాతే మనము మూవ్ అవడానికి ట్రై చేయండి. ఎందుకంటే కొన్ని ప్రొజెక్టర్లో ఏంటంటే వారంటీ అనేది ప్రొజెక్టర్తో పాటు ప్రొజెక్టర్ ల్యాంప్కి కూడా ఇన్ అవర్స్ వరకు అని చెప్పి ఇస్తారు. బ్రాండెడ్ వాటిలో ఏంటంటే 3,000 to 4,000 అవర్స్ 3,000 4,000 అవర్స్ అని చెప్పి ఇస్తారు. అన్బ్రాండెడ్ వాళ్ళనేమో 30,000 40,000 అవర్స్ అని ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు క్లైమ్ చేయరు. వాళ్ళు క్లైమ్ చేయరు కాబట్టి 30,000 అవర్స్ 40,000 అవర్స్ అని ఇస్తారు. బట్ ఏంటంటే కొన్ని కేసులు ఎట్లుంటుందంటే, మన ఇంట్లో బల్బు తీసుకున్నప్పుడు 1 year వారంటీ అంటారు. ఆ 1 year వారంటీ వరకు మనకు పోతే నో ప్రాబ్లం, అది మనకు ఇస్తారు వాళ్ళు. ఎందుకంటే అది ఫెయిల్ అయిపోతే దాన్ని ఫ్లాప్ అయినప్పుడు కానీ మనకు వాళ్ళు ఇస్తారు, అది మనం క్లెయిమ్ చేసుకుంటాం. బట్ ఇక్కడ వచ్చిన సిచ్యువేషన్ ఏంటంటే, మనం వాడినప్పుడు మనం వాడే యూజేజ్ని బట్టి మనకు క్లెయిమ్ చేసుకోవడానికి ఉంటుంది అనమాట. అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక మాట మనం డైలీ 8 to 10 అవర్స్ ప్రొజెక్టర్ నడిచే వాళ్ళది తొందరనే పోతుంది. ఎందుకంటే ఇది అవర్స్లో క్లెయిమ్ చేసుకోవడం కాబట్టి మనం చెప్పలేము. ఇది ఒకసారి 2-3 ఇయర్స్ల వరకు వర్క్ చేస్తుంది. కొన్ని సిచ్యువేషన్లు ఏంటంటే వాడకపోయినా కూడా కొన్ని అనేది ఏంటంటే వాడకపోవడం వల్ల రస్ట్ బట్టి లోపల అనేది కొంచెం ప్రాబ్లమ్స్ రావడానికి ఉంది. ఎందుకంటే మనం డైలీ యూజేజ్ వేరే ఉంటుంది, మంత్లీ యూజ్ అప్పుడప్పుడు యూజ్ చేసే వాళ్ళది వేరే ఉంటుంది అనమాట. దీని మీద పర్ఫెక్ట్గా చెప్పడానికైతే ఏం లేదు. బట్ 20,000 అవర్స్ 30,000 అవర్స్ అని చెప్తారు. బట్ మనకైతే 2-3 ఇయర్స్ అయితే 100% వస్తుంది. కొన్ని అయితే 1 year కూడా పోయే ఛాన్స్లు కూడా చాలా ఉన్నాయి. ఎందుకంటే అది మనం ఎట్లా అది ఉంటుందా ఉండదా అనేది దాని గురించి చెప్పడం అయితే చాలా కష్టం. అండ్ నెక్స్ట్ దీని ప్రైస్ గురించి మనం మాట్లాడుకుంటే, బ్రాండెడ్ వాటి గురించి మనకు బెన్క్యూ కానీ ఎప్సోన్ కానీ సోనీ కానీ ఇలాంటి బట్ట కొంచెం కాస్ట్లీ ఉంటాయి. ఇవి మట్టుకు రిప్లేస్మెంట్ ఛార్జ్ వచ్చేసి మనకు 7,000 to 10,000 12,000 వరకు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ అన్బ్రాండెడ్ విషయంలోకి వస్తే ఈగేట్ కానీ మనకు ఇప్పుడున్న ప్రజెంట్ ఎవ్రీడే కానీ ఇలాంటి కంపెనీలు మాత్రం చాలా తక్కువ కాస్ట్లో అయిపోతుంది. మనకు 2,000-3,000 లోపే మనకు రిప్లేస్మెంట్ అనేది అవుతుంది. ఎందుకంటే బ్రాండెడ్ అనేది ఏంటంటే కాస్ట్ ఉంటుంది, బట్ దానికి అక్కడ వారంటీ ఇస్తారు కాబట్టి వాళ్ళే క్లెయిమ్ చేస్తారు. ఈ అన్బ్రాండెడ్ ఏంటంటే మనకు వాళ్ళు వారంటీ అనేది ఇవ్వరు. ఎందుకంటే ప్రొజెక్టర్ కాస్టే చాలా తక్కువ ఉంటుంది, 10,000 to 15,000 20,000 బిలోనే కాబట్టి వీళ్ళు అనేది వాటి మటుకు గ్యారంటీ అనేది ఇవ్వలేరు. ఎందుకంటే ఆ 1 year లోపు మనం తీసుకున్న 1 year వారంటీ లోపు వెళ్తే మాత్రం ఆ బల్బ్ అనేది వాళ్ళే రిప్లేస్ చేస్తారు. బట్ ఆఫ్టర్ 1 year తర్వాత మాత్రం వాళ్ళు రిప్లేస్ చేయరు. ఇది ఒకటి క్లారిటీ గుర్తుపెట్టుకోండి. పెట్టండి. నెక్స్ట్ వీక్లో మీకు Q&A చేయడానికి ట్రై చేస్తాను. అండ్ నెక్స్ట్ లైవ్ కూడా మన ఛానల్ నుంచి లైవ్స్ కూడా వస్తాయి. అండ్ గివేవేస్ కూడా అనౌన్స్ చేద్దాం అనుకుంటున్నాను ఈ వీక్లో. నెక్స్ట్ వీక్లో గివేవేస్ కూడా మన ఛానల్ నుంచి వస్తాయి. సబ్స్క్రైబ్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిపోండి, ట్విట్టర్లో ఫాలో అయిపోండి. 100% వీటి మూడిట్లో ఫాలో అయిపోయిన వాళ్ళకి మాత్రమే నేను గివేవే ఇవ్వదలుచుకున్నాను. మన ఛానల్ నుంచి ఎలాంటి గివేవేలు వస్తాయని కూడా నేను ఫ్యూచర్లో అనౌన్స్మెంట్ చేస్తాను. ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే కింద ఉన్న లైక్ బటన్ క్లిక్ చేయండి. దాని పక్కనే ఉన్న షేర్ బటన్ క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా తెలియజేయండి. పక్కనే ఉన్న లైక్ బటన్ క్లిక్ చేయండి. లైక్ బటన్ ఏంటంటే మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చకుంటే డిస్లైక్ చేయండి, ఏదో ఒకటి చేసి మాత్రం వెళ్ళండి. అండ్ కామెంట్ కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్. నా ఛానల్లోకి మరోసారి వచ్చినట్లయితే కింద ఉన్న ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.
దాని పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. నా పేరు శ్రీకాంత్, మీరు చూస్తున్నారు ఎర్రం టెక్ తెలుగు ఛానల్. బాయ్ బాయ్ నౌ. These my dollars make it hurt.